ఇది పోస్ట్పోన్ చేయడానికి అవకాశం లేకుండా అస్తిత్వం తక్కువ అంచనా వేయలేదు. చాలామంది నన్ను కలవర పెడితే కూడా తెలియదు మీకు దీని లోతు అని చెప్పాను. కింద వాళ్ళు కూడా రవీంద్ర భారతి వాళ్ళు ఏమంటున్నారంటే మీరంతా కిందికి రాగలిగితే పెద్ద హాల్లో పెట్టుకోవచ్చు అన్నారు, కానీ ఇప్పుడు సభను డిస్టర్బ్ చేయడం ఎందుకని కిందికి పోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీటింగ్ అయిపోతున్నది ఇప్పుడు కింద. రెండవది క్షమాపణలు చెప్పాల్సిన పెద్ద లిస్ట్ ఉంది. ముందుగా అడ్వకేట్స్ ఎంతోమంది వాళ్ళు నల్లకోట్లతో వచ్చారు, ఉద్యమాల్లో వచ్చినట్టే. వారందరి తరఫున రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి వి రవికుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరి ప్రతినిధిగా వి రవికుమార్ గారు. గోవర్ధన్ సార్ వచ్చాడా? గోవర్ధన్ అన్న రండి, నాకు మీరు ఉన్నది కనబడలేదు, సారీ. గోవర్ధన్ రెడ్డి గారిని అడ్వకేట్స్ ప్రతినిధిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రెండవది మా సహచరులు 3 నెలల నుంచి మాతో ఉన్న వాళ్ళను వేదిక పైన మేము అకామిడేట్ చేయలేకపోయినాం, మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అందులో మమ్మల్ని క్షమించాలి. డి పాపారావు గారు, వరంగల్ నుంచి ఎంతో ఆతృతతో వచ్చిన వేణుమాధవ్ గారు, అవకాశం ఉంటే వేణుమాధవ్ గారిని లాస్ట్లో మాట్లాడిస్తాను. అట్లాగే మొదటి నుంచి మాకు ఒక పెద్దన్నలా ఉన్న రవీంద్రాచారి గారు, జర్నలిస్ట్ శంకర్, మీరు వేదిక మీదకి రావాలి, ఎందుకంటే మీకు చాలా బాధ్యతలు ఇచ్చాము మేము, సక్సెస్ఫుల్గా మీరు నిర్వహించారు. ఇంకా చాలామంది మన సహచరులంతా కూడా ఇందులో ఉన్నారు. కనకదుర్గ గారు, ప్రొఫెసర్, మీకు అందరికీ పరిచయం, దంట కనకదుర్గ గారు కూడా సభలో ఉన్నారు. వారు మాకు ఒక అమ్మలాగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా, వారి హస్బెండ్ తోట ఆనందరావు గారు జయశంకర్ గారికే మెంటర్, వారి గురువు గారు. జయశంకర్ గారు ఉన్నంత కాలం కూడా కనకదుర్గ గారు వారు రాసిన వ్యాసాలను కానీ వీటన్నిటిని కూడా. నిర్మల్ నుంచి విజయ్ కుమార్ గారు కూడా మాతో అస్తిత్వ వేదిక నిర్మాతలలో ఒకరు, వారికి కూడా నమస్కారం. చక్రపాణి గారికి కృతజ్ఞతలు, అభినందనలు. ఆశాజ్యోతి మీరు మాకు, థ్యాంక్ యూ. జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం చాలా సంతోషం. వారు నేను కబ్ రిపోర్టర్గా, అంటే కొత్తగా జర్నలిజంలోకి వచ్చి రిపోర్టింగ్ చేస్తున్న రోజుల్లో 1982లో వారిని ఢిల్లీలో కలిసినాను నేను. అప్పటికే వారు ఇండియా టుడే మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు జర్నలిజం విద్యార్థులం మేము. ఢిల్లీ 1982, 83లో నేను రిపోర్టర్గా, చిన్న రిపోర్టర్ని, అప్పుడప్పుడే రిపోర్టింగ్లోకి వచ్చిన వాడిని. జర్నలిజం, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో జర్నలిజం విద్యార్థుల స్టడీలో భాగంగా మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయినప్పుడు పెద్ద పెద్ద ఎడిటర్లను కల్పించేవాళ్ళు. అక్కడ ఇండియా టుడేకు మన తెలుగువారు ఒక ఎడిటర్గా ఉన్నారు, అది కూడా తెలంగాణ వారు, అది కరీంనగర్ జిల్లా వారు, కమలాపూర్ సంబంధించిన వారు అని చెప్తే చాలా ఎగ్జైట్ అయినాను. నేను పోయి కలిసినాం, కానీ అప్పటికి మన ఈ ఫోటోలు లేవు కాబట్టి ఫోటో దిగే అవకాశం కలగలేదు వారితో. తర్వాత కాలంలో వారితో చాలా సన్నిహితంగా వారిని చూడటం జరిగింది. ఇవాళ దాదాపు 6 దశాబ్దాల పైన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మీడియాకు చేస్తున్న సేవలు, ప్రొఫెషనల్ వాల్యూస్తో వారు పనిచేస్తున్న తీరు తప్పనిసరిగా మొట్టమొదటి జీవన సాఫల్య పురస్కారం వారికి ఇవ్వడం సంతోషంగా ఉన్నది. దానికి కూడా అభినందనలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాట్లాడమన్నందుకు కృతజ్ఞతలు. 1-2 మాటలు మాత్రమే చెప్తాను. నేను మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ ఉద్యమం మళ్ళీ దశ జరుగుతున్న రోజుల్లో ఒక చిన్న వివాదం తలెత్తింది. నేను రాజకీయాలు జోలికి పోవడం లేదు, కానీ ఆ వివాదంలో భాగంగా అప్పుడు నేను వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా కూడా పనిచేసినాను. మేము పనిచేస్తున్న సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్గా ఉండేది. కొంతమంది ఉద్యమ కాలంలో ఆ సంఘాన్ని చీల్చండి, తెలంగాణ కోసం ఒక జర్నలిస్టుల సంఘం పెట్టండి అని పిలుపునిచ్చినారు. అప్పుడు నేను రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డ నాడు తప్పనిసరిగా తెలంగాణకు సంఘంగా మేము ఏర్పడతాం, మిగిలిన భాగం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది, కానీ అప్పటి వరకు మేము సంఘాన్ని విడదీయదలుచుకోలేదు అని చెప్తే
నేను ఒక మాట అన్నాను, తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత ఏం పూర్తిగా మారిపోతుందని మీరు అనుకుంటూ ఉన్నారు, మళ్ళీ ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితులు వస్తాయని నాకు తెలుసు. ముఖ్యంగా మీడియాకు సంబంధించినంత వరకు నిజానికి 12 ఏళ్లలో మీడియాలో అయితే ఏం మార్పులు నేను చూడలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ 1-2 అరకొరగా అక్కడక్కడ తెలంగాణకు సంబంధించిన మీడియా సంస్థలు ఉన్నాయో కానీ మొత్తంగా మెజారిటీ మీడియా అయితే ఇప్పటికీ ఇంకా ఆంధ్రుల చేతుల్లోనే ఉన్నది. నేను ఆ రోజు నా మాట మాట్లాడినందుకు తెలంగాణ జిల్లాల్లో నా దిష్టి బొమ్మలు తగలబెట్టినారు. జాగ్రత్తగా ఉండండి, రేపు మీ ఎవరి దిష్టి బొమ్మలు అయినా ఎక్కడైనా తగలబెడతారేమో వేదిక ప్రారంభించినందుకు. కానీ తప్పనిసరిగా ఇటువంటి వేదికల అవసరం అయితే చాలా ఉన్నది. నేను 90లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న రోజుల్లో, ఆ రోజుల్లో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో పనిచేసినాను. 92, 93 ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఒకసారి తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ భువనగిరిలో జరిగిన ఒక బహిరంగ సభ, దానికి గద్దర్ కూడా ఉన్నాడు, గద్దర్ ప్రధాన పాత్ర. ఆ సమావేశానికి సంబంధించి అప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలుగు పత్రిక ఆంధ్రప్రభలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. అక్కడ నేను ఆ వార్తను మొదటి పేజీలో వేసినందుకు సంపాదకులు అభ్యంతరం చెప్పినారు. మళ్ళీ ఎందుకు నువ్వు ఈ తెలంగాణ దీన్ని లేపుతూ ఉన్నావు, అయ్యేది కాదు, లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి, తెలంగాణ వాదివి కాబట్టి పనిచేస్తున్నావు అంటే నేను చెప్పినాను, వచ్చేవన్నీ తెలంగాణ రోజులే, మీకు అర్థం కావడం లేదు, మీ పత్రిక అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు ఇది రాయడం అవసరం అని చెప్పినాను. నేను చెప్పిన తర్వాత 97లో ఆ పత్రిక నుంచి రాజీనామా చేసి నేను 98 జనవరిలో ఒక పత్రిక నేనే ప్రారంభించినాను, ప్రజాతంత్ర దినం వారపత్రిక. దానిలో మొదటి సంచికలు మేము పెట్టింది, అందరూ అప్పుడున్న ప్రభుత్వాన్ని ఏదో పొగుడుకుంటూ మేము ఆ జన్మభూమి కార్యక్రమాన్ని ఇంకో దాని గురించో రాస్తాం అనుకున్నారు. కానీ మేము రాసింది పతాక శీర్షికలో తేల్చుకుని రమ్మన్న తెలంగాణ అని గద్దర్ ఫోటో వేసి వరంగల్ సభకు సంబంధించిన వార్తను మేము ప్రధాన శీర్షికగా పెట్టినాం. ఇట్లా ప్రతిసారి నేను ఒక్కడని కాదు, చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు, చాలామంది అనేక సందర్భాల్లో మనం తెలంగాణకు నష్టం జరిగినప్పుడల్లా బాధపడ్డాం, ఆందోళన చెందినాం. దానికి సంబంధించి ఏం చేయాలని పెద్దలందరి సహకారంతో మాట్లాడుతున్నాం. ఇవాళ కొత్తగా స్టార్ట్ అవుతుంది కాదు, 69 ఉద్యమం ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితికి సంబంధించిన ఎంపీలందరినీ తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపినారో అప్పుడే ముచ్చర్ల సత్యనారాయణ గారు జై తెలంగాణ అనే ఓ పత్రిక ప్రారంభించినారు. ఇక్కడ తెలంగాణకు పత్రిక కావాలి, ఇప్పుడున్న పత్రికలు ఏవి కూడా తెలంగాణకు పనిచేయవు, తెలంగాణకు అనుకూలంగా రాయవు అని. కాబట్టి ప్రతి దశలో ఈ అవసరం వస్తున్నది. ఇప్పటి దశలో ఈ అస్తిత్వ వేదిక అవసరం కూడా చాలా ఉన్నది. వారికి నా అభినందనలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. జై తెలంగాణ. ఇంతమంది పెద్దల మధ్య తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న ఇంత మేధాశక్తి మధ్య మాట్లాడు నేను ఇదే మొదటిసారి. నేను ఎక్కువ కాలం ప్రయాణం చేసింది కూడా దీంట్లో ఒక్కరితోనే.
ఈ వేదిక మీద ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఒకే ఒక మాటతో మీకు నన్ను ముగించేస్తే, నాకు సార్ ఇక్కడ అస్తిత్వ వేదిక పెట్టిండు. ఈ అస్తిత్వ వేదికలో భాగంగా మే 30వ తేదీకి ఇంకో కార్యక్రమాన్ని రూపొందించి నన్ను అక్కడ పెట్టిండు. ఆడ పెట్టి ఇక్కడికి రమ్మంటే నాకు అక్కడ బాధ్యతలు అప్పుడే చెప్పి మళ్ళీ ఇక్కడికి పిలిచింది సార్. అయినా సార్ చేస్తున్న ప్రతి చోట ఉండాలి కాబట్టి వచ్చిన నేను. ఈ వేదికకు నేను చేసిన అమెరికా ప్రయాణానికి వి ప్రకాష్ బాబాయ్కి నాకు చాలా అద్భుతమైన సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని చెప్తాను నేను. ఇక్కడ నుంచి నేను మొదటిసారి అమెరికాకు పోతున్నప్పుడు ఏం చేసిందంటే, ఎయిర్పోర్ట్ దాకా వచ్చింది బాబాయ్. ప్రకాష్ బాబాయ్ ఎయిర్పోర్ట్ దాకా వచ్చి నన్ను పంపించిండు. పంపిస్తున్నప్పుడు ఏం చేసిందంటే, పంపిస్తూ లోపల పోయేటప్పుడు లోపలికి పోతుంటే మళ్ళీ ఒకసారి వెనక పిలిచి టక జేబుల నుంచి డబ్బులు తీసి అమెరికా డాలర్లో 20,000 నా జేబులో పెట్టాను. పెడితే నేను ఇవి ఏం చేసుకోవాలా బాబాయ్, నాకు వద్దు బాబాయ్ అని ఇచ్చిన. వీటి విలువ నీకు అమెరికాలో దిగినాక తెలుస్తుంది రా, ఉంచుకో అని చెప్పింది. నేను అవి తీసుకొని అమెరికాకి పోయినా. కొత్త, నాకు ఎవరు తెలియదు, ఏం మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చి తతరిపోతున్న ఇంగ్లీషు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఇది నాకేం ప్రణాళిక లేదు, నాకు ఎవరు లేరు. అక్కడ ఉన్న స్నేహితులు కూడా బాబాయ్ స్నేహితులే నాకు చెప్పి పంపించిండు. ఒక వేదిక అయిపోయింది. రెండో వేదిక తర్వాత నాకు వ్యక్తిగతమైనటువంటి అవసరాలు మోపైనాయి. ఈ అవసరాల కోసం నేను ఎవరిని సంప్రదించకుండా ఆ ట్రిప్ అయిపోయేంత వరదాకా నాకు ఆర్థిక అవసరాలు వచ్చిన ప్రతిసారి బాబాయ్ ఇచ్చిన 20,000 నుంచి నేను వాడుకున్నా. ఆ ట్రిప్ అంతా నేను చాలా సురక్షితంగా తిరిగి రావడానికి, అక్కడ నేను పడబోయే కష్టాలను ముందే ఊహించి నాకు బాబాయ్ ఇచ్చి పంపించినవి నాకు ఆ ట్రిప్ అంతా ఉపయోగపడ్డాయి. అట్లా నాకు ముందస్తుగా అమెరికా పోతున్నప్పుడు 20,000 ఇచ్చి ఎట్లయితే నన్ను భద్రపరిచి పంపించిండో ప్రకాష్ బాబాయ్, ఈ అస్తిత్వ వేదిక అనేది కూడా రేపటి తెలంగాణకు అంతే అవసరం. ఇది కూడా అందుకే పెట్టిరు వీళ్ళు. ఇది మామూలు వేదిక కాదు. ఈ వేదిక ప్రారంభంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, నాకు కూడా ఇక్కడ చోటిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా బాబాయ్. నేను ఎక్కువ పాటలు పాడలేను కానీ ఇప్పుడు పని ఉంది, 2 ముక్కలు చెప్పిపోతాను. మన గుండె గుణము అది గునుగువనము, అందరికీ అమ్మాయి భువనము, త్యాగాలమునుము మన చరిత గణము, తలరాత ఎదురీదే సంకల్పము. ఇదే తెలంగాణ. ఈ సంకల్పం ఇట్లా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. నేను ఏది రాసినా కానీ ప్రావీణ్యంతో రాయట్లేదు, కేవలం ప్రవేశం. అంటే విన్నది కన్నది ఎవరైనా చెప్పింది ఆ బుర్రలో ఏమైనా వస్తే అవి రాయటం తప్ప వాటి గురించిన పరిజ్ఞానం విజ్ఞానంతో అయితే రాయట్లేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక విద్యార్థిగా 1969లో మొదటిసారిగా చూసిన రోజుల్లో, ఆ తర్వాత మణివిడత విజయం అది కూడా అందరికీ తెలిసిందే. ఈ రెండింటిని కూడా నేను స్వయంగా ఎంత మేరకు పార్టిసిపేట్ చేశాను చేయలేదనేది విషయం పక్కన పెడితే, అంటే నేను చేయగలిగిన విధంగా నేను చేశాను. అది 2 ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి, ఆయన భూతం తనలో ప్రవేశించి మలి ఉద్యమం నడిపించిందని చెప్పుకున్న కేసీఆర్ గారికి కూడా పిఆర్ఓగా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పట్లో చీఫ్ పిఆర్ఓ లేరు, ఈ తర్వాత చీఫ్ పిఆర్ఓ. ఈ తెలంగాణ అస్తిత్వం తెలంగాణది కదా, ఎక్కడైనా అస్తిత్వం అనే మాట మనం చెప్పుకుంటున్నప్పుడు మంచిదే, తప్పకుండా ఉండాలి. ఒక తెలంగాణ విషయంలోనే కాదు, ప్రతిదానికి అస్తిత్వ వాదన అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అస్తిత్వ వాదన అనేటువంటిది ఐసోలేషన్లో చూడకుండా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్తో కలుపుకుంటూ, ఇందాక చక్రపాణి గారి మాటల మధ్యలో ఎప్పటి నుంచో తెలంగాణ ఆసఫ్ జాయిస్ చెప్పారు ఆయన, ఆ తర్వాత కాకతీయులని అలా తీసుకుంటూ కలుపుకుంటూ వచ్చి అప్పటి మంచి ఆ తర్వాత లింకేజెస్ చేసుకుంటూ ఈ అస్తిత్వవాదానికి మారుతున్న కాలానుగుణంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా, అంటే దీని ఎగ్జిస్టెన్స్ని, అస్తిత్వం అంటే ఏంటి అనే ప్రశ్నలు కూడా వేసుకుంటూ పోవాలి ఎప్పటికప్పుడు. అది ఉనికియా, గుర్తింప, లేకపోతే మనదైన ఒక ప్రత్యేక గుర్తింప. ఇందాక చక్రపాణి గారు చెప్పినట్టు ఆ ద్రవిడుల పద్ధతిలో, తమిళుల పద్ధతిలో ఒక వాదన, ఇవన్నీ అంటే దే ఆర్ ఆల్ డిబేటబుల్. ఈ డిబేటబుల్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు మోడర్నైజ్ చేసుకుంటూ, కాలానుగుణంగా వాటిని మలచుకుంటూ,
పోతూ తెలంగాణ అనేటువంటిది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదిగో ఐఆమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే ఓ యు ఆర్ గ్రేట్ అనే పరిస్థితికి వచ్చినాడు మన అస్తిత్వం అనేటువంటిది 10 కాలాలు 10 వందల కాలాలు 10,000 సంవత్సరాల కాలం నిలుస్తుంది. ఈ అస్తిత్వ వేదిక అలా నిలబడాలని, ఈ అస్తిత్వ వేదిక ద్వారా ఈ రాజకీయ ఉద్యమాలు అవన్నీ కాదు, మొత్తం మీద ఈ తెలంగాణ వాదన అనేటువంటిది నిరంతరం అలా బలపడుతూ ఎక్కడ ఏ చిన్న గండి అక్కర్లేదానికి, చిన్న రంధ్రం పడేటువంటి వచ్చినా కానీ ప్రశ్నిస్తూ పోతూ ఈ వేదిక ఆ ఉద్యమ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని కోరుతూ, ప్రకాష్ గారు ఎప్పుడు ఖాళీగా కూర్చోరు, అసలు ఖాళీగా కూర్చుండే ఇదే లేదు. ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంటారు, వస్తుంటారు. ఆయన మార్గదర్శనంలో, మరికొందరి మార్గదర్శనంలో ఇది బలపడి మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని, తెలంగాణ అస్తిత్వం అంటే ఇదే, అసలు అస్తిత్వం అంటే ఇదే నిఘంటువులో అర్థం అనే పద్ధతిలో ముందుకు సాగాలని కోరుతూ, ఆకాశిస్తూ శుభాశిస్తూ తెలుపుతూ వెంకటనారాయణ గారిని అభినందిస్తూ నమస్కారం. Distance changes location, not identity. If I speak Telugu anywhere on the planet, people instantly recognize where I belong. That is Telangana. That connection is instinctive, not learned. This honor bestowed on me today is not a celebration of the past. It is a reminder of continuing responsibility. Journalism today is losing discipline at a fundamental level. That decline must be addressed with urgency. Reporting must be driven by evidence and structure. Speed without verification only creates noise. Psephology was introduced to bring method into electoral analysis. It was never meant to guesswork or speculate. Access to power has value only when it is matched with independence. Proximity should never weaken scrutiny. తెలంగాణ అస్తిత్వ వేదిక ప్రారంభం అనేది ఈ ప్రకాష్ గారు అన్నట్టు 12 సంవత్సరాల ఆలస్యమైందా ప్రారంభించారు. చాలా సంతోషం. ఈ అస్తిత్వ వేదికకి ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఎస్ వెంకటనారాయణ గారు, ముఖ్య అతిథిగా ప్రసంగం చేసినటువంటి గంటా చక్రపాణి గారు, దీన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాష్ గారు, చిత్తల రవీంద్ర గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి దేవుల అమర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టంకల సరస్వతి గారు, నిర్వాహకులుగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ దేశపాండే గారు, అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనందరం కలిసి పనిచేయడం కోసం మళ్ళీ ఒకసారి ముందుకు వస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవిత విధానం. ఆ జీవిత విధానంలో అనేక కళలు, సంస్కృతి ముందుకొస్తున్నాయి. ఇప్పటిదాకా మనము ఆ జీవన విధానంలో రూపొందించుకున్నటువంటి కళల గురించి, సంస్కృతి గురించి, పాటల గురించి మాట్లాడుతున్నాం. దానికి మౌలికమైన పునాది జీవన విధానం. ఈ పాటల కోసం కానీ, బతుకమ్మ కోసం కానీ, బోనాల కోసం కానీ, దాని వెనుక ఒక వ్యవసాయ సంస్కృతి, ఒక స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ సంస్కృతి, కుల వ్యవస్థ పునాదిగా ఉన్నటువంటి గ్రామీణ స్వయంపోషక వ్యవస్థ ఉంది. అది పారిశ్రామిక విప్లవంతో శిథిలమవుతూ వచ్చింది. ప్రపంచీకరణ యుగంలో మరింతగా వస్తువులు, మీడియా, టీవీ, సెల్ ఫోన్ ప్రవేశించి ఇంకా శిథిలం చేస్తూ వస్తున్నది. అయినప్పటికీ అందులో కూడా మళ్ళీ స్థానిక కళాకారులు మన వీటపల్లి సురేందర్ నుంచి మొదలుకొని రాము రాథోడ్ దాకా కోట్లాది మందికి పాటల ద్వారా అందిస్తున్నారు. ఇదంతా ఒక సంస్కృతి, అస్తిత్వం. అయితే జీవన విధానం ఏమైపోయింది? ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి 35 లక్షల మంది
గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ వలస సంస్కృతి ఏర్పడింది. అలాగే కులవృత్తులు కోల్పోయినారు. తెలంగాణలో 89% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, 11 లేదా 13% మాత్రమే అగ్రకులాల వాళ్ళు. ఈ బహుజన సబ్బండ వర్ణాల యొక్క జీవన విధానంలో భాగంగా రూపొందుతూ వస్తున్నటువంటి సంస్కృతి, వాటి ఉపరితలాన్ని మనం పరిచయం చేస్తున్నాం. మరి వాళ్ళ ఉపాధి కల్పన ఏమైపోయింది, కులవృత్తులు ఏమైపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 20 నుంచి 30 దాకా కులాలు ఉంటాయి. ఆ కులవృత్తులు గిట్టుబాటు కాకుండా వాళ్ళు పట్టణాలకు, నగరీకరణకు బయలుదేరడం, ఉత్పత్తి నుంచి సంపద సృష్టించి కేవలం సేవా కులాలుగా, అంటే ఇళ్లలో పని మనుషులుగా, లేదా కూరగాయలు అమ్ముకునే వాళ్ళుగా, లేదా ఆటో డ్రైవర్లుగా మారుతున్నటువంటి దుస్థితి, స్కిల్ లేబర్, అన్స్కిల్ లేబర్గా గల్ఫ్ దేశాలకు వలస అవుతున్నటువంటి దుస్థితి. దీని గురించి మనం అనేక నినాదాలు ఇచ్చినాం. ఆ నినాదాలుగా విడిపోయినాయి. వాళ్ళ జీవితంలో, కులవృత్తులలో, ఉత్పత్తి సాధనాల్లో ఆధునికీకరణ, దీని గురించి, గ్రామీణ సంస్కృతి గురించి, గ్రామీణ జీవితం గురించి మొట్టమొదటిగా మనకు జాతీయంలో పట్టించుకున్నది గాంధీజీ గారు. ఆ తర్వాత రామమోహన్ లోహియా గారు. ఆ తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణలతో వారి యొక్క అస్తిత్వాన్ని పట్టించుకున్నాం. అయితే ఈ చెరువులు, గొలుసుకట్టు చెరువులు కూడా మన తెలంగాణ సంస్కృతి జీవనంలో భాగం. దక్కన్ పీఠభూమిక సంస్కృతిలో మనం కొనసాగుతున్నాం. దీని మీద దాడి జరుగుతున్నదని మనకు తెలుసు. అందుకోసమే 25 ఏళ్ల కింద రాసినప్పుడు తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి రక్షించుకోవడం కోసం అవసరమైతే మన తెలుగు లిపిని వదిలేసి దేవనాగరి అయినటువంటి హిందీ లిపిలోకి మన భాషను మార్చుకుంటే బాగుంటుందని కూడా నేను మొదటి పుస్తకంలోనే రాయడం జరిగింది. అట్లా భాష గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, ఆయా కులవృత్తుల గురించి కానీ అందరినీ ఏకం చేసేటువంటి గంటా చక్రపాణి గారు చెప్పారు, ఇంటి పేర్లు వదిలేయాలి, కులం పేర్లు వదిలేయాలి. ఇది ఎప్పుడో జరగాల్సింది. 1950, 26 జనవరి నుంచే దాన్ని ఒక సంస్కృతి శాఖ కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ప్రచారం చేసి ఉండాల్సింది. జరగలేదు. అది జరగాలి. అప్పుడు జాతీయ సమైక్యత ఏర్పడుతుంది. తెలంగాణ అనేది అస్తిత్వమే కాదు, తెలంగాణ అనేది ఒక జాతుల సమస్య, ఒక జాతీయ సమస్య. ఈ ప్రపంచీకరణలో కోల్పోతున్నటువంటి వృత్తులను రక్షించుకోవడమే కాకుండా ఆధునికీకరించడం, కొత్త వృత్తుల్లోకి చేరడం, ఆ కొత్త వృత్తుల్లో నూతన సంస్కృతిని ఆదర్శీకరించుకునేటువంటి పద్ధతికి వెళ్ళడం, తనను తాను మర్చిపోతూ, తన వ్యక్తిత్వాన్ని మర్చిపోతూ, తన ఆత్మని మర్చిపోతూ బానిసత్వంలోకి, ఆ తర్వాత ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి భావజాలంలోకి పోతూ ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి సమాజంగా మారుతున్నటువంటి యువతరం కనపడుతున్నది. వీళ్ళందరినీ ఒక సమిష్టి కృషిలో మనమంతా కలిసే ఉన్నాం, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భావాన్ని తీసుకొని వచ్చి, ఎట్లయితే గంటా చక్రాన్ని గుర్తు చేసినాడో, వంట వార్పులో అన్ని కులాలు కలిసి ఇలా పనిచేసినాడు సబ్బండ వర్ణాలు. ఆ సబ్బండ వర్ణాలు కలుపుకొని పోయేటువంటి జీవన విధానాన్ని, వృత్తులని, ఇవాళ దాకా కేవలం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం, నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే అది వ్యవసాయదారుల గురించి మాట్లాడుతున్నట్టు. అయితే వ్యవసాయం కాకుండా ఇతర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి, అటు కొండ పరిస్థితులను ప్రారంభించినటువంటి విప్లవోద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రోగ్రాము లేదు. బీసీల పేరు మీద కానీ, ఎస్సీల పేరు మీద కానీ, ఎస్టీల పేరు మీద కానీ ఇస్తున్నాయి. చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాయి తప్ప, ఆచార్య కొండలక్ష్మి బాబుజీ కూడా 1990 నుంచి ఈ కులవృత్తుల రక్షణ కోసం, ఆధునికీకరణ కోసం చేసిన కృషి కూడా, అది కూడా ఒక స్థాయిలో అందరి దృష్టిని కానీ ప్రధాన స్రవంతిలో భాగంగా చర్చకు రాలేదు. ఈ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా ఒక బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన అధ్యయనంలో భాగంగా నేను చెప్తున్నాను. వీళ్ళంతా అణగారిపోతున్నారు, వలసలు పోతున్నారు, జిల్లా దాటిపోతున్నారు. వాళ్ళంతా తమ ఊరిలో కానీ, కనీసం తమ మండల స్థాయిలో కానీ, కనీసం వాళ్ళ జిల్లా స్థాయిలో కానీ, వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి విద్య ద్వారా కానీ, సాంకేతిక రంగం ద్వారా కానీ, ప్రభుత్వ చేతి ద్వారా కానీ ఎదిగి వాళ్ళు నూతన సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉండాలి. అలా కాకుండా బీహార్ వాళ్ళు ఇక్కడికి కూలీలోకి వచ్చినట్టుగా మన వాళ్ళు బాంబేకు, ఆ తర్వాత అహ్మద్నగర్కు, ఆ తర్వాత గల్ఫ్కి, ఇజ్రాయెల్కి కూడా వలస పోయి ఏం బతికిది అనుకునే దుస్థితి ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని మనం ఆ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం. 35 లక్షల మంది పోయారంటే
సుమారుగా 35 లక్షల కుటుంబాలు అంటే 1,500,000 జనాభా వలసలు పోతున్నారు. ఈ వలస సంస్కృతి నుంచి అస్తిత్వాన్ని మనం కాపాడుకొని ప్రజలను పట్టించుకోవడమే సంస్కృతి. ప్రజల జీవన విధానం పట్టించుకోవడం, వాళ్ళ ఉపాధి పట్టించుకోవడం, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం, వాళ్ళ అభివృద్ధి పట్టించుకోవడం, వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆధునిక విద్య వైద్యం సౌకర్యాలు పట్టించుకోవడం. అందువల్ల వీటన్నిటిని తీసుకొని పరిష్కరించుకొని ముందుకెళ్తేనే అది తెలంగాణ అస్తిత్వం అవుతుంది. కేవలం నీళ్ళ సమస్య కాకుండా అన్ని సమస్యలు, నీళ్ళ సమస్య కేవలం వ్యవసాయదారులని చెప్పి మరొక్కసారి మనం చేస్తున్నాను. వ్యవసాయేతర కులాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ పోవాలి. 12 సంవత్సరాలుగా ఒక వ్యవసాయం గురించి మాట్లాడినారు. కొండపల్లి సీతారామయ్య కూడా వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడినారు. మావోయిస్టులు కూడా వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడినారు. ఈ 52% జనాభా ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడలేదు. ఎస్సీలు ఎస్టీలు కూడా అక్కడ వృత్తులు వదిలేసుకొని కొత్త వృత్తులకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైన కృషి చేసినప్పుడు మాత్రమే తెలంగాణ సంస్కృతి నూతన సంస్కృతిలో భాగంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఈ పాత సంస్కృతి గురించి మాట్లాడుతూ అదెక్కడ పోయింది ఇదెక్కడ పోయింది అని చెప్పేసి గతాన్ని వలపోస్తూ గోరికవికరణ రాసినటువంటి పాటలు పాతపడాలి. ఈ వరంగల్ సినిమా పాడినటువంటి పాటలు పాడవాలి. అవి మ్యూజియంలో భాగంగా మారగలిగిన నాడు మనం ఆనందంగా బతుకుతున్నట్లు లెక్క, ఆధునిక జీవితంలో వచ్చినట్లు లెక్క. అవే ఇంకా పాడుతున్నాము, అవే బాధలు వెళ్ళబోసుకుంటున్నాం. చేనేత కార్మికులు అయ్యో అయ్యో, గౌడులు అయ్యో అయ్యో, బట్టలు అయ్యో అయ్యో, ఈ కులాల గురించి ఎప్పుడైతే బాధపడుకుంటూ రాసుకుంటున్నామో మన అస్తిత్వం అనేది ఇంకా అట్టడుగానే ఉన్నదని, వారి గురించి ఏం పట్టించుకోవడం లేదని, కనుక అస్తిత్వం పేరు కొన్ని వర్గాలు మాత్రమే ముందుకు వస్తున్నారని, కొన్ని వర్గాల సంస్కృతి మాత్రమే ముందుకు వస్తుందని చెప్పేసి మనం గమనించి అన్ని కులాల సబ్బండ వర్ణాల యొక్క కులాల యొక్క ఆ సంస్కృతి జీవన విధానం పట్టించుకుని వారు ఎదిగించడం కోసం చేసే కృషి ఈ సంస్థ యొక్క దీంట్లో భాగంగా ఇన్క్లూడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా తెలంగాణ అస్తిత్వ వేదిక తన అవగాహనని తన కార్యక్షేత్రాన్ని విశాలంగా సబ్బండ వర్ణాలకు అనుకూలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుతూ ఈ సందర్భ శుభాకాంక్షలు మరియు అభ్యంతరాలు తెలియజేస్తూ ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.